Hi students, today we are discussing about the AP Policy 2021. AP Policy 2021 September 1st అంటే ఈ రోజు జరిగినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లో బుక్లెట్ కోడ్ డి కి ఆన్సర్ కీని చూద్దాం. ఆన్సర్ కీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ like, share and subscribe to my channel. I think all of you write good well and get good rank in your Polyset test. Okay, first bit on the screen. 51th bit in physics. 51th bit in physics. According to law of refraction, which of the following is the in the same plane? First law of refraction, first law of refraction, incident ray, refracted ray and the normal at the point of incident lie on the same plane and నేర్చుకున్నాం. ఇక్కడ ఆప్షన్ బి మా ఇన్సిడెంట్ రే పతన కిరణము, రిఫ్రాక్టెడ్ రే వక్రీభవన కిరణము మరియు నార్మల్ వెనకకు వెర్చేసి తలంపై గీసిన లంబము ఒకే తలంలో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడమా 52nd ఏ ఫోకల్ ప్లేన్. వాట్ ఈస్ మెంట్ బై ఫోకల్ ప్లేన్ చూడమా? ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ద ఫోకస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కు లంబముగా ఉండే ప్రధాన అక్షానికి లంబముగా ఉంటూ నాభి వద్ద లంబంగా ఉండే తల్లాన్ని ఫోకల్ ప్లేన్ అంటాం. ఆప్షన్ 2 మా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్స్ ఇస్ యూజ్డ్ ఫర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతత్వంగా వాడేది ఏది? డబుల్ కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకము అని చెప్పుకున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్ గివెన్ an image of the same size of the object when the object is placed at అన్నాడు. సేమ్ సైజ్ మా వస్తు పరిమాణంతో సమాన పరిమాణం గల ప్రతిబింబాన్ని ఏర్పరచాలంటే వస్తువును ఏ స్థానం వద్ద ఉంచాలని చెప్పినాము. నో దట్ అట్ C2 వస్తువును C2 దగ్గర ఉంచితే దాని ఇక్కడ C1 వద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. లేదా C2 బదులు 2F2 అని కూడా రాస్తామని చెప్పుకున్నాం. 2F2 వద్ద ఆబ్జెక్ట్ ఉంచితే F2 వద్ద 2F1 వద్ద ఇమేజ్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్ అని చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ 55th. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద 2 స్టేట్మెంట్స్. కరెక్ట్ ఆన్సర్ సరైన వాక్యాన్ని ఎంచుకోవడము. లెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 కర్వ్డ్ సర్ఫేస్ యాస్ ఇట్ ఈస్ కరెక్ట్ మా. ప్లేనో కాన్కేవ్ లెన్స్ ఉన్నాడు. ప్లేనో కాన్కేవ్ లెన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ సర్ఫేస్ ప్లేన్ గా ఉంటుంది, సెకండ్ సర్ఫేస్ మాత్రమే కర్వ్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు హ్యాస్ 2 కర్వ్డ్ సర్ఫేసెస్. సమతల పుటాకార కటకానికి 2 వక్రతలాలు ఉన్నాడు కాబట్టి ఇది తప్పు మా. రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 1 ఓన్లీ మా. ఓన్లీ ఏ ఈస్ ట్రూ అనమాట. ఓన్లీ ఏ ఈస్ ట్రూ మా. నెక్స్ట్ వన్ మా. ద మెటీరియల్ సూటబుల్ ఫర్ మేకింగ్ హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ ఐరన్ లో హీటింగ్ ఎలిమెంట్ గా ఐరన్ బాక్స్ లోపల కాయలు ఉంటుంది కదా. కాయలు దేంతో తయారు చేస్తారంటే నిక్రోమ్ వైర్ మా. ఇట్ ఈస్ నిక్రోమ్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడమా. 57 ఎలక్ట్రిక్ కరెంట్ అంటేనే మనము ఐతో సూచిస్తామని చెప్పుకున్నాం. ఐకి బై ద డెఫినేషన్ యు నో దట్ ఇట్ ఈస్ Q/T అని చెప్పుకున్నాం. 1 Q కు చార్జ్ అని చెప్పి, T కి సెకండ్ అని చెప్పుకున్నాం. చార్జ్ బై టైమ్ 1 కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ అని చెప్పుకున్నాం. విద్యుత్ ప్రవాహానికి ఆంపియర్ ప్రమాణం. ఎలక్ట్రిక్ చార్జ్ Q కు మా ఆవేశానికి కూలుంబ్ ప్రమాణం అని చెప్పుకున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ దీన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ను వోల్ట్ కు యూనిట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ CAB ఆప్షన్ 1 is the correct one ma. Next question on the screen chudma. The materials which have resistivity in the order of 10⁴ to 10⁻16 ohm meter. Specific resistivity అంటే specific resistance ma. 10⁻14 to 10⁻16 ohm meter ఉంటుందన్నా అటువంటి వాటిని ఇన్సులేటర్స్ అంటాం. Next question on the screen 59 sudma. The graph between the potential difference on x-axis and current on y-axis for a conductor gives a straight line. Straight line ఇచ్చినప్పుడు అది ఏమవుతుందమ్మా? ఫార్ మెటాలిక్ కండక్టర్స్ దట్ ఈస్ ఓమిక్ కండక్టర్స్ అది దేని కూడా పోతుంది చెప్పినాము. పాసెస్ త్రో ఆరిజిన్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రో
ఆరిజిన్ అని చెప్పుకున్నాం, మూల బిందువు గుండా వెళ్తుంది. నెక్స్ట్ 60th 1 జౌల్ పర్ కులూమ్. జౌల్ పర్ కులూమ్ మనకు తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to amount of work done by on the charge. W by Q అని చెప్పుకున్నాం. W కు జౌల్ పర్ కులూమ్ అన్నమాట, అంటే వర్క్ డన్ అని జౌల్లో చెప్తాం, క్యూను కులుంబుల్లో చెప్తాం. 1 జౌల్ పర్ కులూమ్ is equal to 1 volt. ఆప్షన్ 1 is the correct one. Next, pick the false statement among the following. False statement, resistivity is also called as specific resistance. ఎన్నో సార్లు బిట్స్ లో వచ్చినప్పుడు చెప్పుకున్నామ్మా, రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తో సూచిస్తామని చెప్పుకున్నాం. దీనికి యూనిట్స్ ఓం మీటర్ అని చెప్పుకున్నాం, ఓం మీటర్ అని చెప్పుకున్నాం. Then reciprocal of the resistivity is called conductivity is correct. Reciprocal of the resistivity, conductivity ఒకటోది కూడా కరెక్ట్. థర్డ్ వన్, యూనిట్స్ ఆఫ్ బోత్ రెసిస్టివిటీ అండ్ ద రెసిస్టెన్స్ ఆర్ సేమ్ అన్నాడు. రెసిస్టివిటీ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కు యూనిట్స్ ఓం మీటరు, ఓం మీటరు, రెసిస్టెన్స్ ఓన్లీ ఓమ్స్ అన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ మా, ఫాల్స్ స్టేట్మెంట్ ఆప్షన్ 3 మా. నెక్స్ట్ వన్ 62 చూడమా, 1.5 ohms ఆఫ్ కరెంట్ ఇచ్చినాడు. సో ద కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohms ఇచ్చినాడు. ఇట్ ఈస్ R ఇచ్చినాడు, ఇట్ ఈస్ I ఇచ్చినాడు. యూ హ్యావ్ టు ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V కనుక్కోవాలా. మనకు ఓమ్స్ లా ఏం చెప్తుంది, V is equal to IR, V is equal to IR. ఓమ్స్ లా V is equal to IR. I ఎంత ఇచ్చినాడు, 1.5 ఇచ్చినాడు, 1.5 ఇచ్చినాడు ఇంటూ రెసిస్టెన్స్ ఎంత R వచ్చి 20 ohms ఇచ్చినాడు. సో ఇది మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే ఎంత వస్తుంది, 30 volts వస్తుంది. నెక్స్ట్ మన మెటీరియల్ విచ్ యూజర్ యూజ్ఫుల్ మేకింగ్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అన్నాడు మా. మెయిన్లీ సిలికాన్, జర్మేనియం వంటి సెమీ కండక్టర్స్ ను వాడతారు. ఆప్షన్ 3 మన. 64th మన, ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద పీపుల్ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్. ఇప్పుడు మా గరిష్ట బిందువు ఆవల వస్తువులను చూడలేకపోవడాన్ని, అంటే దూరపు వస్తువులను చూడలేకపోతాడు. దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం అంటే మేము కెనాట్ సీ ద లాంగర్ డిస్టెన్స్ అన్నాం. అటువంటి డిఫెక్ట్ ఏమంటాము, మయోపియా అంటాము, అరస్వ దృష్టి అంటాం. హెల్తీ ఐ అకామిడేషన్ ఆఫ్ ద ఐలెన్స్ ఫర్ విల్ బి ద రేంజ్ ఆఫ్, ఫర్ ఏ హెల్తీ ఐ చూడమా, ద అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ విల్ బి రేంజ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. 2.5 to 2.27 centimeter. Option 4 మా. నెక్స్ట్ 66 క్వశ్చన్ చూడమా, a person cannot see the objects placed between the near point and the point of least distance of distant vision. సో నియర్ పాయింట్ కును పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ కు మధ్య వస్తువులు ఉన్నప్పుడు చూడలేకపోతాడు. అంటే మేము దగ్గరగా ఉన్న వస్తువులు, నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడలేడు. అంటే డిస్టెన్స్ దూరంగా ఉన్న వస్తువులు బాగా చూడగలడు. చూడు మా, కనిష్ట దూర బిందువు మరి స్పష్ట దృష్టి కనిష్ట దూరంలో మధ్య ఉంచిన వస్తువులు సరిగా చూడలేకపోతే దృష్టి దోషాన్ని ఏమంటాడు, దాన్ని నివారించడానికి వాడే కటకం ఏమన్నాడు మా. సో ఇది ఏమి లాంగ్ సైటెడ్ మా, అంటే దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి, దగ్గరగా ఉండే కనిపించు, బట్ లాంగ్ సైట్ అంటాం. లాంగ్ సైట్ అంటే హైపర్ మెట్రోపియా, హైపర్ మెట్రోపియా. ఇది దీర్ఘ దృష్టి, హైపర్ మెట్రోపియా. అది కరెక్ట్ చేయడానికి ఏం చేస్తాము, బై కాన్వెక్స్ లెన్స్ వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 67 చూడమ్మా, డయాప్టర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అనమాట. డయాప్టర్ అంటారే మనం చెప్పుకున్నాం, పవర్ ఆఫ్ ద లెన్స్, పవర్ ఆఫ్ ద లెన్స్, పీకి ప్రమాణాలు యూనిట్స్ మా. సో కటక సామర్థ్యానికి డయాప్టర్ చూపిస్తుంది. ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ బిలో 10 years, బిలో 10 years అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ విజన్ ఏమవుతుంది చెప్తున్నామ్మా, ఇట్ ఈస్ వ్యారీ ఫ్రమ్ 7 to 8 సెంటీమీటర్లుగా వస్తుంది అని చెప్పుకున్నాం. అదే ఏజ్డ్ పీపుల్ లో అయితే 1 to 2 meters అవే ఉంటుంది అనుకున్నాం. బట్ ఆప్షన్ 1 మా. నెక్స్ట్ పికప్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అమౌంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఫాల్స్ స్టేట్మెంట్ మా, అయస్కాంత బలరేఖకు సంబంధించిన తప్పు వ్యాఖ్యానం. దే ఆర్ ఇమాజినరీ లైన్స్, ఇట్ ఈస్ కరెక్ట్ మా.
దే ఆర్ 2 dimensional. ఇది మరి రాంగ్ వన్, తప్పు. ఫాల్స్ స్టేట్మెంట్ ఏమి 2 dimensional అనేది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 3 dimensional మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ 3 dimensional అన్నమాట. నెక్స్ట్ వన్ చూడు 70th SI unit of magnetic flux and magnetic flux density are respectively. Very important అని చెప్పుకున్నాం. ఫ్లక్స్ కు వెబర్, ఫ్లక్స్ డెన్సిటీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాం. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ అన్నాం. కాబట్టి ఆప్షన్ 3 The development of electromagnetism lead to the invention of dynamo. Option D. It is deleted topic. It is question deleted topic లో ఇచ్చినాడు, deleted syllabus లో ఇచ్చినాడు. ఓకే, సో I think they may had score. అందరికి దీనికి మార్క్స్ ఇవ్వచ్చు. డిలీటెడ్ సిలబస్ లో కాబట్టి ఒకసారి చూద్దాం. అఫీషియల్ కి ఇచ్చినప్పుడు దీనికి యాడ్ స్కోర్ అందరికి ఇస్తారేమో గమనిద్దాం. Magnetic flux passing a unit area perpendicular to the field is called. Magnetic flux passing through unit area of the called ఏం చెప్పుకున్నామ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B = 5/A అని చెప్పుకున్నాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఈ ఏరియా అన్నాము, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఆప్షన్ 1 నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. స్వేచ్ఛగా ఉంచడం. వెన్ ఫ్రీలీ సస్పెండెడ్ ద కంపాస్ నీడిల్ కమ్ టు రెస్ట్ అలాంగ్ ద జియోగ్రాఫిక్. చూడమ్మా, దిక్సూచి యొక్క సూది స్వేచ్ఛగా ఉంచినప్పుడు ఏమవుతుంది? ఆల్వేస్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ చెప్పుకున్నాం, ఉత్తర దిశ చెప్పుకున్నాం. నెక్స్ట్ X 74th X and Y are the temperatures of hot body and cold water samples respectively. Z is the resultant temperature, final temperature of the mixture. అయితే చూడమ్మా, X అనేది వేడి వస్తువు, Y అనేది చల్లని వస్తువు, Z అనేది ఆ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ X కు Y కి మధ్యలో వస్తుంది, X Y కి మధ్యలోకి వస్తుంది. అంటే వేడి నీళ్ళు అంటే హాట్ వాటర్ ఉష్ణాన్ని లూజ్ చేసుకుంటుంది, కోల్డ్ వాటర్ గెయిన్ చేస్తుంది. కాబట్టి హాట్ వాటర్ టెంపరేచర్ తగ్గుతుంది, కోల్డ్ వాటర్ టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ 3 X is greater than Z greater than Y అంటే Z అనేది X కు Y కి మధ్యలో ఉంటుంది, X అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ 5 and R are the నెక్స్ట్ క్వశ్చన్ I and R are the angle of incident and angle of refraction. Then the equation for the Snell's law. Snell's law అంటే N1 sin I is equal to N2 sin R అని ఒక ఫార్ములా. ఇంకొకటి sin I by sin R is equal to కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ 4th one is the correct one. A lens is made up of, lens అంటే దేంతో తయారవ్వాలి? ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అవుతేనే లైట్ కెన్ పాస్ త్రూ ఇట్ అండ్ కెన్ రిఫ్రాక్ట్ ఇట్. కాబట్టి పారదర్శక పదార్థంతో కటకం తయారు చేయబడి. నెక్స్ట్ క్వశ్చన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అంటే ఏమి? F ఫోకస్ అంటాం. అండ్ ఆప్టిక్ సెంటర్ P. F కు P కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం? నాభీయ బిందువు మరి దృక్కేంద్రం మధ్య దూరాన్ని ఫోకల్ లెంగ్త్ నాభ్యంతరం అంటాము, నాభ్యంతరం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. హోమన ఏంటనే వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ ఏది? విజన్ అన్నమాట. పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ లేదా సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటమ్మా. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ. అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ యూనిట్ టైమ్ ఇన్ 1 second ఇది నోన్ యాజ్. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలక్ట్రిక్ కరెంట్ విద్యుత్ ప్రవాహం యొక్క డెఫినిషన్ అని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఒబేస్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఫాలో అయ్యేమా? ఓమిక్ కండక్టర్. ఓమిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? మెటల్స్ ఆర్ ద ఓమిక్ కండక్టర్స్ అన్నాం. వీటిలో మెటల్ ఏది? అల్యూమినియం. సో ఓం నియమాన్ని పాటించేవి లోహాలకు వీటిల్లో అల్యూమినియం. మిగతా 3 కూడా ఏమవుతాయి? నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఓం నియమాన్ని పాటించవమ్మా. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ద మెటాలిక్ కండక్టర్స్. మెటాలిక్ కండక్టర్స్ మీద ఫాల్స్ స్టేట్మెంట్ దే ఒబే ఓమ్స్ లా మనం చెప్పుకున్నాం. మెటాలిక్ కండక్టర్స్ ఆర్ ఓమిక్ కండక్టర్స్ విచ్ ఒబే ఓమ్స్ లా. The ratio of voltage and current is constant. Voltage and current constant. V/I constant గా ఉంటుంది. V/I is equal to R అని చెప్పుకున్నాం. మెటాలిక్ అంటే ఒకే మెటల్ కి తీసుకుంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. Then the voltage current graph is non-linear అన్నాడు. మెటాలిక్ కండక్టర్స్ కు వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఏమవుతుందని చెప్పుకున్నాం?
A straight line passing through origin అని చెప్పుకున్నాం. సో థర్డ్ వాటి వోల్టేజ్ విద్యుత్తుల గ్రాఫ్ యొక్క వక్రరేఖను చూస్తున్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ మా ఫాల్స్ వన్. నెక్స్ట్ డివైస్ యూజ్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ను మనం ఈఎంఎఫ్ అని సింపుల్ గా అంటాం. మనం చెప్పుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో దేన్ని వాడతారు? వోల్ట్ మీటర్. ఆప్షన్ 2 మా. Next question on the screen, Chuduma. 83. So the amount of heat energy required to raise the temperature of 1 gram of water by 1 degree C is called. 1 gram నీటి ఉష్ణోగ్రత 1 degree C పెంచడానికి అవసరం వస్తున్న ఏమంటాము? కెలోరీ అంటాము. బై డెఫినేషన్ ఆఫ్ కెలోరీ అని చెప్పుకున్నాం. Two bodies A and B are at temperatures minus 100 degrees C and 173 K respectively. The body at higher temperature is అన్నాడు. సో ఏ వచ్చి -100 degrees C, బీచ్ 173 K ఉంటే హైయర్ టెంపరేచర్ వద్ద ఉండేది ఏది? అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు ఏది నడుమ. సో టు కంపేర్ దిస్ ఏం చెప్పినాం మనం? రెండింటిని ఒకే యూనిట్ లేక్ మార్చుకోవాలన్నాం. సో 100ను -100ను కెల్విన్ లేక్ మార్చాలంటే 273 యాడ్ చేయమన్నాం. 273 యాడ్ చేయమన్నాం. సో ఆ -100 degrees 273 కలిపితే ఎంత అవుతుందమ్మా? 173 అవుతుంది. 173 అవుతుంది. సో both have the same temperature. Both have the same temperature. Both have at the same temperature. This one, much of the following pairs of substances have same values of specific heat. Same values of specific heat ఉండేది వీటిలో ఏదంటే ఐస్ అండ్ కిరోసిన్. మా ఐస్ అండ్ కిరోసిన్ 0.5 అన్నమాట. Yes, when touched, we feel that a metal piece is colder than a wooden piece. Metal piece, wooden piece కన్నా ఎక్కువ చల్లగా అనిపిస్తుంది అన్నాడు. This is due to the transfer of heat from our fingers to అన్నాడు. మనం స్పర్శించినప్పుడు ఒక చెక్క ముక్క కంటే ఒక లోహ ముక్క చల్లగా అనిపిస్తుంది. కారణం మనము చేతి వేళ్ళ నుండి ఉష్ణ ప్రసారము. బోత్ ద మెటల్ అండ్ ద వుడెన్ పీస్ రెండింటికి ప్రసారం అవుతుంది. బట్ మెటల్ పీస్ కి ఎక్కువగా ప్రసారం అవుతుంది, లోహ పీస్ కు తక్కువగా ప్రసారం అవుతుంది. కాబట్టి ఆన్సర్స్ వేగ్ గా ఉన్నాయి. సో దిస్ ఈస్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ అవర్ ఫింగర్స్ టు మెటల్ పీస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద వుడెన్ పీస్ అని ఉండాలా. సో ఆప్షన్స్ వేగ్ గా ఉన్నాయి. ఐ థింక్ దే మే బి గివెన్ యాడ్ స్కోర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వెయిట్ ఫర్ అఫిషియల్ కీ. అఫిషియల్ కీ వచ్చినప్పుడు దీనికి యాడ్ స్కోర్ ఇస్తారేమో చూద్దాం. నా ప్రకారం అయితే తప్పకుండా యాడ్ స్కోర్ ఇవ్వాలమ్మా. ఎందుకంటే ఆన్సర్స్ ఖచ్చితంగా లేవు, ఎగ్జాక్ట్ వేగ్గా ఉన్నాయి. నెక్స్ట్ సమోసా చూడమా. సమోసా చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. సమోసా అపియర్స్ టు బి కూల్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ when we eat because they curry inside the ingredients of. సమోసా తిన్నప్పుడు దాని బయట వైపు కంటే లోపల వైపు వేడిగా ఉంటుంది. కారణం ఏమి? లోపల ఉన్నటువంటి కర్రీ అనేది హయ్యర్ స్పెసిఫిక్ హీట్, అధిక విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ కాదు. బాటమ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ appears to be raised. It is correct ma. Pencil placed in the tumbler of water appears to have bent. So నీటిలో ఉన్నటువంటి పెన్సిల్ వంగినట్టు కనబడుతుంది. ఇది ప్రక్రియ భవనానికి ఉదాహరణ. లెమన్ kept in a glass of water appears to be bigger. నీటిలో వచ్చినటువంటి నిమ్మకాయ పెద్దదిగా కనిపిస్తున్నాం. ఇది కూడా రిఫ్రాక్షనే. సో అపియరెన్స్ ఆఫ్ అవర్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ లో కనిపించే మన ఇమేజ్ ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ రిఫ్లెక్షన్ మా. ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ రిఫ్లెక్షన్, పరావర్తనానికి ఉదాహరణ కానీ వక్రీభవనానికి ఉదాహరణ కాదు. నెక్స్ట్ వన్ మా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజీన్ ఇచ్చినాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అన్నాడు మా. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజీన్ ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఉన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏమి? n ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ సి వాడే ఇచ్చినాడు మా బ్రాకెట్ లో 3 × 10⁸. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు. బై బి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం అని చెప్పుకున్నాం. ఇక్కడ మీడియం ఏది? బెంజీన్ అన్నమాట. బెంజీన్ లో ఎంత స్పీడ్ ఉంది? 2 × 10⁸ ఉంది.
సో 10⁸ కు 10⁸ కు క్యాన్సిల్ బై 3/2 మిగులుతుంది. సో 3/2 3 ని 2 తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. ఆప్షన్ 3 మా. నెక్స్ట్ ఇది 89th బిట్. నెక్స్ట్ 90 బిట్స్ మా. 90 లైట్ రేట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. ఎయిర్ టు గ్లాస్ మా. ఎయిర్ అనేది రేరర్ మీడియం. ఎయిర్ అనేది రేరర్ మీడియం. పైన ఎయిర్ రేరర్ మీడియం. ఎయిర్ ఇస్ ద రేరర్ మీడియం. విరళయానకము. ఎయిర్ అనేది రేరర్ మీడియం, విరళయానకము. కిందది గ్లాస్. గ్లాస్ అనేది డెన్సర్ మీడియం అని తెలుసు. గ్లాస్ ఈస్ డెన్సర్ మీడియం, సాంద్రతర యానకము. లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్. ఎయిర్ లో ప్రయాణిస్తుంది. అండ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 45 degrees C. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇక్కడ ఇన్సిడెంట్ రే ఐ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 45 degrees మా. సో కాంతి కిరణము గాలి నుండి గాజులో ప్రయాణించేటప్పుడు 45 degrees కోణంతో పతనమైంది. అంటే పతన కోణం ఇచ్చినాడు. క్రింది వాటిలో వీలయ్యే వక్రీభవన కోణం విలువలు అన్నాడు మా. సో మనకేమి ఇది జనరల్ గా అయితే స్ట్రైట్ లైన్ పాత్ ఇలా వెళ్ళాలి. స్ట్రైట్ లైన్ పాత్ ఇలా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందన్నాము? ఎయిర్ అనేది రేరరు, డెన్సర్ లేక్ గ్లాస్ అనేది డెన్సర్. డెన్సర్ లేక్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది తగ్గిపోవడం వల్ల రిఫ్రాక్టెడ్ ఏమవుతుందమ్మా? బెండ్ టువర్డ్స్ ద నార్మల్. నార్మల్ వైపుకు వంగుతుంది అన్నాం. కానీ దీనికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలో ఆర్ ఇస్ లెస్ దాన్ ఐ అని, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఐ అని, రేరర్ టు డెన్సర్ లేక్ వచ్చేటప్పుడు ఆర్ లెస్ దాన్ ఐ అని, లేదా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి వీటిల్లో 45 కన్నా తక్కువ ఉండేది ఏది? 30 degrees ఉంది. ఆప్షన్ 4 మా. 30 degrees. నెక్స్ట్ కెమిస్ట్రీ బిట్ మా. ఫిజిక్స్ బిట్స్ అయిపోయినాయి. చాలా మంది మంచి స్కోర్ చేసింటారని అనుకుంటూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై బోర్స్ అటామిక్ మోడల్. సో బోర్స్ అటామిక్ మోడల్ సక్సెస్ఫుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని చెప్పుకున్నాం. హైడ్రోజన్ రేఖ వర్ణపటాన్ని బోర్ పరమాణు నిర్మాణం వివరించినది మా. ఆప్షన్ 1 మా. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ హెల్డ్ బై p ఆర్బిటాల్ మనం చెప్పుకున్నాం. s లో 2 ఎలక్ట్రాన్లు, p లో 6 ఎలక్ట్రాన్లు, d లో 10 ఎలక్ట్రాన్లు, f లో 14 ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం. p ఆర్బిటాల్ లో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ తోటి ఉంది? 6 ఎలక్ట్రాన్లకు. ఎందుకు? p లో px, py అండ్ pz 3 ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేదానికి they have to follow 3 rules అని చెప్పుకున్నాం. అబోవ్ ప్రిన్సిపల్, పౌలి ప్రిన్సిపల్, హున్స్ఫుల్ అన్ని కూడా ఫాలో కావాలని చెప్పుకున్నాం. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్ 5 అన్ని మనెస్ట్. Which quantum number cannot have 0 values? మనం చెప్పుకున్నాం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతో చూస్తాం. ప్రధాన క్వాంటమ్ సంఖ్యను ఎంతో చూస్తాం. n can have the values from 1 2 3 4 1 2 3 and so on ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ సెల్ ను 1 తో సూచిస్తాం కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ have 0 value, cannot have 0 value. Next one ma. Which of the following elements are arranged in the ascending order of their atomic numbers ma? Ascending order of their atomic numbers ma. So ఇందులో అన్నిట్లోనే ఉన్నది మా. డోబరెన్స్ లా ఆఫ్ ట్రైడ్స్ లోనూ ఉంది, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ లోనూ ఉంది, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మెయిన్లీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అటామిక్ నంబర్స్ ఇచ్చినాడు కాబట్టి మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మిగతా వాటిలో డోబరెన్స్ లా ఆఫ్ ట్రైడ్ లో అటామిక్ మాస్ అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అంటాం. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ లో కూడా అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అంటాం. మెండలీ పీరియాడిక్ టేబుల్ ఇస్ బేస్డ్ ఆన్ ద అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్ అని చెప్పుకున్నాం. సో మిగిలిన 3 అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ 3 నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నంబర్స్ ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సపోజ్ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకో, హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అటామిక్ 1s1 అన్నాం.
థర్డ్ ఎలిమెంట్ ఏది? నెక్స్ట్ లిథియం అన్నమాట. ఫస్ట్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఏ లేదా ఫస్ట్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ హైడ్రోజన్ ఫస్ట్ మన లిథియం. లిథియం థర్డ్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది? 1s2 2s1 వస్తుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ కు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 ఉంటే నెక్స్ట్ ఎలిమెంట్ డౌన్ ద గ్రూప్ వస్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2 లేక థర్డ్ పీరియడ్ లో 3 ఆ విధంగా వస్తాయి కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్? లాంథనైడ్స్ వేటిని అంటారు మనం చెప్పుకున్నాం. లాంథనైడ్స్ గానీ యాక్టినైడ్స్ లో గానీ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఏమవుతుందన్నాము ఎఫ్ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తుంది. సో లాస్ట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ ఇన్ లాంథనైడ్. జనరల్లీ 4f ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తుంది. ఎంటర్ ఇంటూ 4f ఆర్బిటాల్. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అదే యాక్టినైడ్స్ అయితే 5f ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ పీరియడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? 8 ఎలిమెంట్స్ మా. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో తీసుకుంటే ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్ లో 8 ఉంటాయి, థర్డ్ పీరియడ్ లో కూడా 8 ఉంటాయి, ఫోర్త్ పీరియడ్ లో 18 ఉంటాయి, ఫిఫ్త్ పీరియడ్ లో కూడా 18 ఉంటాయి, సిక్స్త్ పీరియడ్ అన్నిటికంటే ఎక్కువ 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ పీరియడ్ కూడా ఇన్కంప్లీట్ పీరియడ్ లేదా 32 ఎలిమెంట్స్ అని చెప్పవచ్చు. ఇన్కంప్లీట్ పీరియడ్ లేదా 32 కాబట్టి మనకు థర్డ్ పీరియడ్ ఇచ్చినాడు కాబట్టి 8 ఎలిమెంట్స్ ఉంటాయి మా. నెక్స్ట్ ద valence of an element belongs to 5th A group of the modern periodic table is. So as per our syllabus ప్రకారం it is 3 ma. It is 3. సో ఫోర్త్ గ్రూప్ తర్వాత వచ్చేవాడి గ్రూప్ నెంబర్ -8 మైనస్ గ్రూప్ నెంబర్ చెప్పుకున్నాం. 8 - 5 = 3 ఆప్షన్ 2. Ionic bond is formed due to the following. Ionic bond అంటేనే transfer of electrons from one atom to another atom. Transfer electrons from one atom to another atom. Next అప్పుడు ఏమవుతాయి? అయాన్స్ ఫామ్. అయాన్స్ మధ్య ఏముంటాయి? ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. బోత్ 1 and 2 మా. బోత్ 1 and 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 చూడు మా. నెక్స్ట్ 1 మా. 101 which of the following is noble gas? noble gas అంటే ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ అంటేనే 18th గ్రూప్ ఎలిమెంట్ లేదా 8th A గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. గుర్తుకో మా. నోబుల్ గ్యాస్ అనేది ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ ఏ గ్రూప్ లో ఉంటాయి? 18th గ్రూప్ లో లేదా 8th A గ్రూప్ లో లేదా 0 గ్రూప్ లో ఉంటాయి. అవి మనకు తెలుసు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్ చెప్పుకున్నాం. వీటిలో ఆర్గాన్ ఇస్ ద నోబుల్ గ్యాస్. జడవాయువు వచ్చి ఆర్గాన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మా. when a metal atom forms ionic bond with a non-metal atom, the metal atom will be చూడమా. లోహము అలోహంతో అయానిక బంధంలో పాల్గొన్నప్పుడు లోహం ఏం చేస్తుంది? ఇట్ లూజ్ ఎలక్ట్రాన్స్. NaCl అనేది సోడియం క్లోరైడ్ అయానిక్ కాంపౌండ్. ఇందులో మనం చెప్పుకున్నాం సోడియం అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది. అప్పుడు Na+ అయాన్ గా ఫామ్ అవుతుంది. Cl అనేది ఆ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని Cl ఫామ్ అవుతుంది చెప్పుకున్నాం. కాబట్టి మెటల్స్ లోహాలు ఎలక్ట్రాన్ కోల్పోతుంది, లూజ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ if the valence of sodium is 1, సోడియం యొక్క వేలెన్సీ 1. Na సోడియం అంటాం. దీని యొక్క వేలెన్సీ 1 ఇచ్చినాడు. ఆక్సిజన్ వేలెన్సీ is 2. ఆక్సిజన్ వేలెన్సీ is 2 ఇచ్చినాడు. సో which are the formula of the compound formed between sodium and oxygen are అన్నాడు. సోడియం ఆక్సిజన్ మధ్య ఏర్పడే పదార్థం యొక్క ఫార్ములా అన్నాడు. సో వీటిని ఏం చేయాలి మనము? వేలెన్స్ క్రిస్ క్రాస్ చేసి పద్ధతి చెప్పుకున్నాం. క్రిస్ క్రాస్ చేస్తే Na2O వస్తుంది. Na2O ఆప్షన్ 3 మా. Then triple bond between nitrogen atoms in N2 molecule contains మా. నైట్రోజన్ మధ్య అదే ఎన్నోసార్లు ఎగ్జాంపుల్స్ లేదా మోడల్ పేపర్స్ లో ల్యాండ్ టెస్ట్ లో చెప్పుకున్నాం. ట్రిపుల్ బాండ్ N. నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇందులో 1 సిగ్మా 2 పై బాండ్స్ అని చెప్పుకున్నాం. 1 సిగ్మా 2 పై బాండ్స్ 104. నెక్స్ట్ 1 చూడమా. 105. Next 105 question. In nature, gold metal is available in free state or native state అన్నాం. ప్రకృతిలో బంగారం లోహము స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది అన్నాం. అందుకు కారణం ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ లీస్ట్ రియాక్టివ్ లేదా లెస్ రియాక్టివ్.
స్వల్ప చర్యాశీలత లేదా తక్కువ చర్యాశీలత కలది అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ లీస్ట్ రియాక్టివ్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 106th one. The impurities present in the ore, impurities పేరు విషయమే సత్యాలు ఆ సాయిల్ శాండ్ అసోసియేట్ విత్ ద ఓర్ ఈస్ కాల్డ్. సో ఓర్ లో ఇంప్యూరిటీస్ ఏమంటాము? గ్యాంగ్, ఖనిజ మాలిన్యం అంటాం, ధాతువులోని మలినాలు. A spot at which corrosion occurs in the surface of an iron material behaves as dash నడుమ. సో కొరిజన్ జరిగేటప్పుడు అక్కడ ఏమవుతున్నాము, ద స్పాట్ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది, ఆక్సిడైజ్ అవుతుంది, ఆ ప్రాంతము యానోడ్ గా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మినరల్స్ కంటైన్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ మినరల్ ఏది అన్నాడు మా. మ్యాంగనీస్ మినరల్ పైరోలూసైట్ మా. ఫార్ములా కూడా మనము ఆక్సైడ్ ఓరు MnO2 అని ఫైనల్ టచ్ లో చెప్పుకున్నాం. పైరోలూసైట్ ఈస్ ద మ్యాంగనీస్ ఓర్ మా. గెలియన్ అనేది లెడ్ యొక్క ఓర్ మా, లెడ్ సల్ఫైడ్, లెడ్ సల్ఫైడ్. సినబార్ అనేది మెర్క్యూరీ యొక్క ఓరు, HgS, ఇట్ ఈ సల్ఫైడ్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పుకున్నాం, HgS మా. హార్న్ సిల్వర్ అనేది క్లోరైడ్ ఓరు ఆఫ్ సిల్వర్ అని చెప్పుకున్నాం, AgCl మా. ఫార్ములాస్ కూడా నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ కొరిజన్ మా. పద్ధతి క్షయం నివారించడానికి ఉపయోగించే పద్ధతులు పెయింటింగ్, పెయింట్ చేయడం ఇది కరెక్ట్. ఎలక్ట్రోప్లేటింగ్, రసాయనాలతో కప్పి ఉంచడం కరెక్ట్. సాక్రిఫిషియల్ ఎలక్ట్రోడ్ ఆఫ్ అనదర్ మెటల్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఆల్ ఆఫ్ ద కరెక్ట్. ఆల్ ఆఫ్ దీస్ 5 అన్ని నెక్స్ట్ 110 మా. The ability of an element to form the long chain with its own atoms is called ma. This is self linkage of identical atoms to form long chains annama. Danne antamu catenation, శృంఖల సామర్థ్యం అంటాం. నెక్స్ట్, hydrocarbon that contains only single bond between the carbon atoms annama. So carbon carbon single bond unte vaatni emannamu alkanes annamu. Alkenes avute కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉండాలా, ఆల్కైన్స్ అయితే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 మా. ఫర్ హైడ్రోకార్బన్ ద మాలిక్యులర్ ఫార్ములా ఇంక్రీజెస్, ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏమవుతుంది అన్నాడు మా. మన హోమోలాగస్ సిరీస్ లో చెప్పుకున్నాం. హోమోలాగస్ సిరీస్ లో దే హావ్ వన్ జనరల్ ఫార్ములా అని చెప్పుకున్నాం. సక్సెసివ్ కాంపౌండ్ డిఫర్ బై CH2 గ్రూప్ అని చెప్పుకున్నాం. దిస్ రెగ్యులర్ గ్రేడియేషన్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. రెగ్యులర్ గ్రేడియేషన్ అంటే మా మాలిక్యులర్ ఫార్ములా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్, డెన్సిటీస్ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం అయిన హైడ్రోకార్బన్స్ విచ్ టైప్ ఆఫ్ బాండ్స్ డస్ కార్బన్ ఫార్మ్స్ అన్నాడు మా. హైడ్రోకార్బన్స్ లో కార్బన్ కార్బన్ మధ్య కార్బన్ అనేది ఆల్కేన్స్ లో అయితే సింగిల్ బాండ్ ఉంటుంది, ఆల్కిన్స్ లో అయితే డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ లో అయితే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. కాబట్టి కార్బన్ ఏబుల్ టు ఫార్మ్ సింగిల్ బాండ్స్, 2 డబుల్ బాండ్స్, 1 సింగిల్ బాండ్ అండ్ 1 ట్రిపుల్ బాండ్. కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ మా, అన్ని ఆప్షన్ 4 మా. దీనికి అన్నిటికీ ఆప్షన్ 4 మా. కార్బన్ అనేది అన్ని రకాల బంధాలు ఏర్పరుస్తుంది ఇక్కడ ఇచ్చిన వాటి. కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ 4 మా. నెక్స్ట్ 114 మా. 114 ma. The hydrocarbons containing CONH2 functional groups are called dash అన్నాడు. ఇది క్వశ్చన్ రాంగ్ మా. క్వశ్చన్ రాంగ్. కాకపోతే దీనికి ఆప్షన్ ఏమో 2. అసలు హైడ్రోకార్బన్స్ అనకూడదు, కార్బన్ కాంపౌండ్స్ అనలేదు. కార్బన్ కాంపౌండ్స్ అనే పదం ఉండాలా, హైడ్రోకార్బన్స్ అని దీన్ని అనకూడదు, కార్బన్ కాంపౌండ్స్ అనాలా. కార్బన్ కాంపౌండ్స్ లో CONH2 ఫంక్షనల్ గ్రూప్, మనకు IUPAC నేమ్స్ లో ఫంక్షనల్ గ్రూప్ గురించి లేదు. ఇట్ ఈస్ ఒమిటెడ్ సిలబస్. ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒమిటెడ్ సిలబస్, డిలీటెడ్ సిలబస్ మా. ఇది కూడా డిలీటెడ్ సిలబస్. కాబట్టి ఐ థింక్ దే మే గివ్ యాడ్ స్కోర్. అందరికి యాడ్ స్కోర్ ఇస్తారు, మీరు బాధపడిన అవసరం లేదు. కాబట్టి వెయిట్ అండ్ సీ అప్ టు అఫిషియల్ కి వచ్చేంత వరకు చూద్దాం. డిలీటెడ్ టాపిక్ లో క్వశ్చన్ కాబట్టి దీనికి 1 మార్క్ యాడ్ చేయాలా, తప్పకుండా చేస్తారు కూడా మా. నెక్స్ట్ క్వశ్చన్ మా. వాట్ హ్యాపెన్స్ వెన్ లిట్మస్ పేపర్ టెస్ట్ ఇస్ పర్ఫార్మ్ విత్ అన్ యాసిడ్ మా. యాసిడ్ తో అంటే ఆమ్లంతో లిట్మస్ కాగితంతో పరీక్షించినట్లయితే యాసిడ్స్ ఏం చేస్తాము, టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్.
ఆమ్లాలు నీలి లిట్మస్ ఎరుపుగా మార్చును అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ 3 నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇస్ యూజ్డ్ ఇన్ ద ఓల్ఫాక్టరీ ఇండికేటర్. ఓల్ఫాక్టరీ ఇండికేటర్ లో ఏ లక్షణాన్ని వాడతాము? నో దట్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే హూస్ ఓడర్ చేంజ్, హూస్ స్మెల్ చేంజ్, వాసనలో మార్పు, ఓడర్ చేంజ్ జరిగితే వాటిని ఓల్ఫాక్టరీ చెప్పుకున్నాం. Then when Na2CO3 అనేది కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్, కార్బోనేట్లు ఆమ్లంతో రియాక్షన్ అయితే Na2CO3 అనేది కార్బోనేట్ లవణాలు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏమవుతున్నాము? కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి, CO2 చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం యాంటాసిడ్ ఎందుకు వాడతారు మా? ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద అసిడిటీ అన్నమాట. గెట్ రిలీఫ్ ఫ్రమ్ అసిడిటీ. అసిడిటీ అనే ప్రాబ్లం నుండి మనకు రిలీఫ్ ఇవ్వడానికి యాంటాసిడ్ వాడతారు. అసిడిటీ అంటే ఏమి? డ్యూ టు ఇండైజెషన్, టూ మచ్ గ్యాస్ట్రిక్ జ్యూస్, HCl ఆమ్లము ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇండైజెషన్ అప్పుడు HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీని గ్యాస్ట్రిక్ యాసిడ్ లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం. సో HCl ఆమ్లం రిలీజ్ కావడం వల్ల కడుపులో పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తున్నాం. దెన్ దాని రిలీఫ్ కావాలంటే ఏం చేస్తాం? యాంటాసిడ్ వాడతాం. కాబట్టి HCl అనేది యాసిడ్ కాబట్టి దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలా? వీ హ్యావ్ టు యాడ్ బేస్, క్షారాన్ని వాడాలి. కాబట్టి యాంటాసిడ్ ఇస్ ఏ బేస్ అన్నమాట. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ ద నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ మనం చెప్పుకున్నాం. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటానే అసిడిక్ ఆక్సైడ్స్, మెటల్ అయితే బేసిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. Just last bit today's principal quantum number is represented with principal quantum number ఏమవుతుంది? n is equal to n అనే సింబల్ చూస్తాం. n is equal to 1. n can take the positive integer values అని చెప్పుకున్నాం. 1 2 3 4 and so on అని చెప్పుకున్నాం. వీటిని ఏమవుతుంది చెప్పుకున్నాము? KLMN తో సూచిస్తారని చెప్పుకున్నాం. KLMN అంటే అక్షరాలతో సూచిస్తారనుకున్నాం. కాబట్టి ఆప్షన్ 2 is the correct answer. Option 2 is the correct answer. Okay, thank you for watching this video. It is key sheet for booklet code D. Booklet code D, key sheet. Now there is a key sheet. There is a key sheet for booklet B. Booklet B ki key sheet undi. Booklet B ki key sheet undi. ఇక్కడ చూడమ్మా లాస్ట్ లో ఇక్కడ బుక్లెట్ కోడ్ బి అనే బుక్లెట్ కోడ్ కు కీ షీట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో క్వశ్చన్ నంబర్లు వరుసగా రాస్తూ వాటికి ఆన్సర్లు ఇక్కడ రెడ్ ఇంక్ తో మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బుక్లెట్ కోడ్ బి, చెక్ యువర్ ఆన్సర్స్, then your score. Okay, thank you for watching this video. Once again, I wish you to get a good rank and join in a good college, in a good branch or better branch. Okay.